ఏం పంకజం, ఏంటి సంగతే? మీరొచ్చారేంటి సార్? చెప్పడం ఎందుకులే అమ్మే, చూపిస్తా. ముసలాడికి హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎవరు లేరు. ఛ! ఈ తొక్కలో బండి రిపేర్ అవడం వల్ల లేట్ అయి ఉండాది. ముందే వచ్చుంటే వాడికి హార్ట్ అటాక్ కాదు, ఏకంగా పైకి పోయేవాడు. ఏంటి సార్ విషయం? చూపిస్తా అంటున్నారు, ఏంటది? కాస్త లేట్ అయినా ఆ ఫ్లేవర్ తగ్గదులే, విజువల్లోనే చూద్దు గాని. నానా డాక్టర్ నాన్న! డాక్టర్ డాక్టర్! నానా డాక్టర్ ఏమండి? నానా డాక్టర్ డాక్టర్, ఏమైంది బుజ్జమ్మ గారు? ఈయనకి గుండెపోటు వచ్చింది డాక్టర్. మీరే కాపాడాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, కాపాడండి ప్లీజ్. తప్పకుండా బుజ్జమ్మ గారు, మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. లోపలికి తీసుకురండి. దుర్గమ్మ తల్లి, నా పసుపు కుంకుమల్ని కాపాడు, నా సౌభాగ్యాన్ని నిలబెట్టు. ఆయన్ని కాపాడు తల్లి, కాపాడు. మావి గారికి ఏం కాదు అత్తయ్య గారు. మనం కొలిచే దుర్గమ్మ మనకి ద్రోహం చేయదు. క్షేమంగా తిరిగొస్తారు. అవునమ్మా, నాన్నకేం కాదు, నువ్వు ఏడవకు. సిస్టర్, ఇప్పుడు ఎలా ఉంది? చాలా క్రిటికల్ గా ఉంది సార్. అయ్యో, నీ వల్లే ఆయనకి పరిస్థితి వచ్చింది. నీ వల్లే, నీ ప్రవర్తన వల్లే ఆయనకి ప్రాణాల మీదకి వచ్చింది. నీ వల్లే. అంటే అత్తయ్య అది. ఆగు. మాట్లాడకు. చేసిందంతా చేసి అసలు నువ్వెందుకొచ్చా? ఇంకొక అడుగు ముందుకేసావంటే మర్యాదగా ఉండదు. నా కళ్ళ ముందు కనపడకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. అప్పు, మేడం, రిసెప్షన్లో అతను పిలుస్తున్నాడు. ఫామ్ ఫిల్అప్ చేసి మనీ పే చేయాలంట. అలాగే. ఏమండి, కంగారులో పరిస్థితి లేదు అక్షర.
తర్వాత ఇద్దాంలే, నేను మాట్లాడతాను. ఫామ్ ఫిలప్ చేయి. అక్షర ఇందులో డబ్బులున్నాయి, వెళ్ళి కట్టేసాయి. నా వల్లే అంటున్నారు. నిజమే, నా వల్లే, నా ప్రవర్తన వల్లే. కానీ ఆ కోపంలో మాట్లాడనే గాని మావయ్య గారికి ఇలా అవుతుందని అనుకోలేదు. కావాలని చేయలేదు, కావాలని చెయ్యలేదు. అపర్ణ, చేసింది తప్పే, తప్పే. ఆయనకేమైనా అయ్యిందంటే నేను చేసిన తప్పు జీవితాంతం వెంటాడుతుంది. కాపాడమ్మా, నా తప్పుని మన్నించి మావయ్య గారిని కాపాడు, కాపాడండి. ఎస్, ఎక్స్క్యూజ్ మీ, కాశీనాథ్ గారు. ఒక్క నిమిషం ఉండండి, చూస్తాను. ముందు ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఇంతకు మించి నేనేం చేయలేకపోతున్నాను. కాపాడండి. మావయ్య గారికి ఏం కాకూడదు, కాపాడండి. నర్స్ సెలన్ అందుకో ఫాస్ట్. ప్రెజెంట్ ఇవి ఉంచండి. ఓకే మేడం. ఏమైంది? నకిలీ కరెన్సీలా ఉంది. సరిగ్గా చూడు, బెజవాడ బుజ్జమ్మ గారి ఫ్యామిలీ. లేదు, ఇవి దొంగ నోట్లే. ఆవిడని పిలుస్తానండి. ఆగు, ఇది పెద్దవాళ్ల వ్యవహారం. పిలిచి అడిగితే మేమిచ్చింది ఇవి కాదు అన్నారంటే మనకి ప్రాబ్లం అవుతుంది. పోలీసులకు చెప్తాం, వాళ్లే చూసుకుంటారు. హరిగారికి చెప్తాం, వాళ్లే చూసుకుంటారు. ఓకే. హలో, హరి సార్, నేను జీహెచ్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇంతకుముందు బెజవాడ బుజ్జమ్మ గారి హస్బెండ్కి
హార్ట్ అటాక్ వస్తే మన హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ కోడలు ఇప్పుడే డబ్బు కట్టారు సార్. డౌట్ వచ్చి చెక్ చేస్తే అవి దొంగ నోట్లని తెలిసింది. అట్టనా? అవును సార్. వాళ్ళని ఇంకా అడగలేదు. రివర్స్ అవుతారేమోనని మీకే ఫోన్ చేసి చెప్తున్నాను. చేశారుగా, నేను చూసుకుంటా. వస్తుండా. అలాగే సార్. హరి గారు వస్తున్నారు, వాళ్ళే చూసుకుంటారంట. మహేషా, డైరెక్ట్ అక్షరనే దొరుకుండాది. ప్లాన్ సక్సెస్. ఇక పబ్లిక్లోనే గలీజ్ చేసే అవకాశం దొరుకుండాది. నీ వల్ల కాదప్పు, నా వల్ల. నా వల్లే నీ మెడలో తాళి కట్టడం వల్లే. నా వల్లే. అప్పు, అప్పు, చూశాను. నిన్ను నువ్వు హింసించుకోవడం కరెక్ట్ కాదు అప్పు. మరొకరిని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా రాజేష్ గారు. నీకు తెలియదు కదా. అందుకే కుమిలిపోతున్నాను. నాన్నగారికి ఏం కాదప్పు. రా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు రాజేష్ గారు. ఈ గాయం నేను చేసిన తప్పుని గుర్తు చేస్తూనే ఉండాలి. మీరు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చెబితే నా మీదొట్టే. హరి ఇక్కడికెందుకు వచ్చాడు? రండి. వాడికేం పని ఇక్కడ? రండి సార్. ఆ దొంగ నోట్లు చూపించు. ఇవే సార్. ఇవి ఇచ్చిన వాళ్ళని పిలవండి. అలాగే సార్. బాగా బుక్ అయ్యే అక్షరా. ఈ మచ్చ నీ కలెక్టర్ కొలువుకి అడ్డుపడుతుంది. కన్ఫామ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒకసారి రిసెప్షన్ దగ్గరికి వస్తారా? దేనికి? చిన్న డౌట్ ఉంది, వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి మేడం. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. ఈవిడే సార్ దొంగ నోట్లు ఇచ్చింది. ఏమైందండి? నీ మీద కేసు బుక్ అయి ఉండాది అక్షర గారు. ఏంటి వాగుతున్నావు? ఓ, సతి పక్కన పతి లేడా అని అనుకుంటుండా. వచ్చారా? హరి, సిచ్యువేషన్ తెలియక వచ్చి కెలుక్కుంటున్నావు. నేనున్న పరిస్థితికి నిన్నేం చేస్తానో కూడా నాకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. హ, మిమ్మల్ని కెలుక్కోవడానికి రాలా. దొంగ నోట్లిచ్చి మోసం చేశారని మీ ఆవిడ గారి మీద కంప్లైంట్ వస్తేనే అరెస్ట్ చేయడానికి వచ్చుండా. న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని కాపాడడానికే వచ్చుండా. నీ నీతి గురించి చెప్పకులే కానీ మీరు చెప్పండి, దొంగ నోట్లేంటి? మీరే కదా మేడం ఇచ్చారు. మీరు ఇతనితో చేతులు కలిపారా? తర్వాత మీ హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది, చూసుకోండి. మాకేం అవసరం అండి?
మీరిచ్చిన డబ్బు మేమేం చేయలేదనడానికి సీసీ కవరేజ్ సాక్ష్యంగా ఉంది. కావాలంటే చూడండి. మీరే చూడండి మేడం. చూశారుగా, మీరిచ్చిన డబ్బు ఇక్కడే ఉంది. సార్ వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని తీసుకొచ్చాం. ఇలా అంటారనే మేడం కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడేమంటారు? మీరే దొంగ నోట్లు ఇచ్చుండారనే విజువల్స్తో సహా తేలుండాలి. కానిస్టేబుల్స్, బేడీలు వెయ్యండి, తీసుకుపోదాం స్టేషన్కి. ఆగు హరే, ఇందులో ఏదో మోసం ఉంది. అవునండి, ఎన్నో రోజుల నుంచి దొంగ నోట్లు చలామణి చేసి ప్రజలను మోసం చేస్తున్నారు కదా. ఈ నాలకు దొరికింది. హరి, జాగ్రత్తగా మాట్లాడు. చేసిన పనికి నేనింకా మాట్లాడుతూ ఉండా. సంతోషించండి. ఇట్లాంటి కోడలు, బెజవాడ బుజ్జమ్మ కోడలు, మీ ఆవిడని చెప్పుకోవడానికి సిగ్గుండాలా? ఏమో, ఎవరికి తెలుసు? అచ్చు మిషన్ పెట్టించిందే మీ ఆవిడేమో. హరే, సరే, డిస్కషన్ ఎందుకు? కానిస్టేబుల్స్, పోలీస్ స్టేషన్ తీసుకురండి. ఆగండి. ఏంటండి ఈ లొల్లే? ఆధారం చూసినా కూడా ఎందుకు ఆపుతుండారు? ఆ డబ్బుకి అక్షరకి ఏ సంబంధం లేదు. తనకు ఆ డబ్బు ఇచ్చింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. వదినా, ఈవిడ మీదేసుకుంటుందేంటి? మన టార్గెట్ అక్షర కదా. చెప్తున్నాను కదా, ఇచ్చింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. వదినా, మీరు ఊరుకోండి. నిజమే అక్షర, చెప్తున్నాను. నేనే కదా ఇచ్చాను. ఇలాంటి విషయాల్లో త్యాగాలొద్దు. నువ్వు ఐఏఎస్ అవ్వడానికి ఆటంకం ఏర్పడుతుంది. అది కాదు దినా. అక్షర, నాకన్నా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో అబద్ధం ఏమీ లేదు. ఆ డబ్బు నీకు ఇచ్చింది నేనే. నువ్వింకేం మాట్లాడకు. అదట్ట రెడ్ హ్యాండెడ్గా దొరుకుండారు కదా అక్షర గారు. సీసీ కెమెరాలు లోపలే ఉన్నాయి కదా సార్. నేనే తనకి డబ్బులు ఇచ్చినట్టు కూడా రికార్డ్ అయి ఉంటుంది. కావాలంటే చూసుకోండి. అవును సార్. ప్రూవ్ అయిందిగా. అక్షరకేం తెలీదు. నేనే తనకు ఆ డబ్బులు ఇచ్చాను. వదినా, అవి మీకెవరిచ్చారు? అవన్నీ ఎంక్వైరీలో తేలుతాయి. పదండి. నీకు శిక్ష వేయించిన అక్షరను శిక్షించినట్టే. అది చాలు నాకు. నాన్నకి అమ్మకి చెప్పొద్దు. బెయిల్ మీద నేను బయటికి తీసుకొస్తాను పురందరి, నువ్వేం భయపడకు. అది చూస్తానులే. కానిస్టేబుల్స్, పాప జాగ్రత్త. అమ్మ నాన్నలకి ఈ విషయం చెప్పకండి. పదండి మేడం. అక్కకి ఎవరో కావాలని ఇచ్చినట్టున్నారు. తెలుసుకోవాలండి. తొందరపడ్డారు.
ఇది మాకే తెలియక జరిగింది. మీరు మాకే ముందు చెప్పుంటే సరిపోయేది. మీకు రావాల్సిన డబ్బు ఎక్కడికి పోదు. నేనే తీసుకొచ్చి ఇస్తాను. చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. పదండి. ఏమండి, అత్తయ్యకి తెలియకుండానే వదిన్ని బయటికి తీసుకురావాలి. ఆవిడ అసలే హార్ట్ పేషెంట్, తెలిస్తే తట్టుకోలేరు. ఓ పక్క నాన్న, అక్క. ఏంటి పరీక్ష? హ్మ్. అరవిందా, దేనికి రా నాన్న పిలిచారు?